దెన్ మీరు చూస్తే అటు పవన్ కళ్యాణ్కి టీడీపీకి సైమల్టేనియస్గా మాట్లాడతారు. ఎందుకు మీకు ఇష్టమైన పొలిటీషియన్ కానీ మీకు ఇష్టమైన పార్టీ అంటే అసలు లేదనుకోవాలి? నేను ఫస్ట్లోనే చెప్పాను, నాకు ఇష్టమైన పొలిటీషియన్ ఒక విజనరీ లీడర్ ఉన్నటువంటి బాబు గారు. ఆయన చూసి నేను పాలిటిక్స్ అంటే నాకు సైకిల్ అంటే నందమూరి తారక రామారావు గారు టీడీపీ పార్టీని స్థాపించినప్పుడు అప్పుడు నాకు తెలియదు. మీరు ఇంకా ఇంతే ఉంటారేమో లేదా అసలు అప్పుడు తెలీదు. నేను 91 కిడ్ అండి. సరే అట్లయితే ప్రాబ్లం లేదు. అప్పుడు తెలియదు నాకు. సో నేను ఆయన ఒక బాబు గారు నాకు తెలుసు. సో అందరు చెప్పుకుంటుంటే అప్పుడు విన్నాను. మధ్యలో నాకు ఒక తెలిసినాక కూడా ఆయన సీఎం అయ్యారు. సో రాజకీయం అప్పుడు 2 రాష్ట్రాలు డెవలప్ అయినప్పుడు ఎంత బ్యాలెన్స్డ్గా ఆయన రాష్ట్రాన్ని ఇది చేశారో, చెట్టు కింద కూర్చొని పరిపాలన చేశారు, అదంతా మనం చూసాం. కాబట్టి తర్వాత దట్టు మన పవన్ కళ్యాణ్ గారు మొన్న రీసెంట్గా కానీ అంతకుముందు 2 సార్లు ఆయన ఓడిపోయినప్పటికీ కూడా ఆయన యొక్క యావదాస్తిని కూడా వచ్చిన రెమ్యునరేషన్ కూడా ప్రజల కోసం త్యాగం చేసినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒక ఏదో ఆస్తుల మీద అంతస్తుల మీద ప్రేమ లేకుండా ఓన్లీ జనం కోసమే తను పాటుపడు, తనకు వచ్చిన కష్టపడి సంపాదన కూడా ప్రజల కోసమే త్యాగం చేసే వ్యక్తి ఉన్నారంటే సో పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎంతో ఇన్స్పిరేషన్ అవుతుంది ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళకి. సో ఎంత హుందాతనంగా మాట్లాడతారు. దట్టు బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అండ్ లోకేష్ గారు కానీ సో ఎంత బాగా మాట్లాడతారు. మొన్న బాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు లోకేష్ గారు చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, యువగళవని పాదయాత్ర చేసినప్పుడు సో ఎంత మెచ్యూర్ మైండ్తో ఎంత ఇదిగా ఉన్నారో నాకు తెలిసి నెక్స్ట్ లోకేష్ గారు సీఎం అవుతారేమో అట్లా అనిపిస్తుందండి. అంత బాగా మారారనమాట. సో వీళ్ళ ముగ్గురు కూడా రామలక్ష్మణ్లాగా ఉండి వాళ్ళకి నా ఆయుష్ కూడా ఇచ్చి వాళ్ళు హ్యాపీగా ఉండాలని వాళ్ళ యొక్క విధి విధానాల్లో రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉంటుందని నేను నమ్ముతున్నానండి. వాళ్ళకి ఆయు ఆరోగ్యాలు మంచిగా ఇవ్వాలని భగవంతుని కూడా కోరుకుంటున్నాను. కానీ మరి అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని 5 ఏళ్ల పాటు వదిలిపెట్టలేదు, ఆఖరికి జైలుకి పంపించారు, కేసులు పెట్టారు, ఇంట్లో భార్యలని పిల్లల్ని కూడా లాక్కొచ్చారు రోడ్డు మీదకి. మరి మిమ్మల్ని ఏం అంటలేదా? అంటారు కదండి. ఇప్పుడు మనం అన్నిటికీ డిసైడ్ అయ్యే కదా వస్తాము. మహా అయితే ఏం చేస్తారండి, ప్రాణాలు తీస్తారు అంతే కదా. ఇంకా ప్రాణాలు తీయకుండా ఇంకేం చేయగలుగుతారు, ఇంకొకటి చేయగలుగుతారు, చేస్తే చేయనివ్వండి. ఇప్పుడు నేను ఒక మంచి కోసం పాట పాడుతున్నప్పుడు, ఒక మంచి ధర్మంలో నేను వెళ్తున్నప్పుడు ధర్మో రక్షతి రచిత అన్నారు కదా. మరి ధర్మాన్ని నేను కాపాడినప్పుడు అది నన్ను కాపాడుతుంది కదా. మరి ఇలాంటి వాళ్ళు నన్ను టచ్ చేయడానికైనా ఇదవుతారా? అంటే వీళ్ళు ఎవరిని ధర్మం కాపాడలేదా? పవన్ కళ్యాణ్ని లేకపోతే చంద్రబాబు నాయుడిని? మరి కాపాడారు కదా, కాపాడారు కాబట్టే కదా అధికారంలోకి వచ్చారా? కాపాడారు కాబట్టి, ధర్మం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చి అడ్డంగా నిలబడిపోయి బాబు గారికి చేతిలో చేసి ఈరోజు తీసుకొచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వంతో రాష్ట్రం ముందుకెళ్ళిపోతుంది. మరి ధర్మం ఉంది కదండి. ఎవరు చచ్చిపోయిందన్నారు ధర్మాన్ని మనం కాపాడితే అది కంపల్సరీ కాపాడుతుంది. బాబు గారు 52 రోజుల పాటు జైల్లో పెట్టినప్పుడు ఏ ధర్మం కాపాడలేదు కదా. మరి ఇప్పుడు ఏదైనా ఒకటి జరగాలి అని అంటే దానికి పర్యాయపదంగా ఏదైనా ఉండాలి కదండి. తీసుకోవాలి తప్పులాగా పీక్స్లోకి వెళ్ళాలంటారా? మరి అంతే కదా. ఇప్పుడు అది జరిగబట్టే కదా, ఇప్పుడు బాబు గారిని ఇది చేయబట్టే కదా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి అంత 11 సీట్లు వచ్చినాయి. ఆ రోజు ఆయన అన్యాయంగా జైల్లో పెట్టకపోయి ఉంటే ఈరోజు ఒక 20-25 వచ్చిండేటిది కదా, ప్రతిపక్ష హోదా వచ్చిండేటిది కదా. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక మనిషి పైన అన్యాయంగా నేను అంటే ఒక ఇదండి. ఇప్పుడు నేను ఆల్రెడీ జైల్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఈయన కూడా జైల్లో వేస్తే అప్పుడు ఆయనలో కూడా బ్యాలెన్స్ అయిపోయిద్దని ఒక మూర్ఖమైన ద్వారణ అనమాట అది. కాబట్టే కదా ధర్మం రక్షిస్తుందని ఎప్పుడు ఎక్కడికి పోదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.